తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, శ్రీ విద్యా ఉపాసకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు వేణుశ్యామ అమ్మ. అమ్మ నమస్కారం. అసలు ఎలాంటి పుష్పాలు లలిత అమ్మవారికి ఇష్టం అమ్మా? లలిత అమ్మవారికి నిజంగా పరిమళ పుష్పాలని చెప్పారు కదా, చంపక, అశోక, పున్నాగ, సౌగంధికల సుత్కచ, అన్ని పూలు ఆవిడే. జనరల్ గా ఏంటి అంటే మందారాలతో పూజ చేస్తారు, విశిష్టమైన పువ్వులు కాబట్టి మందారం చేసుకుంటారు. కొంతమంది ఏంటి అంటే కరివేర పువ్వులు అని ఉంటాయి, మీరు చూస్తే కరివేర పుష్పం పింక్ కలర్ లో ఉంటాయి, అవి కూడా చాలా మంచిది. ఆ రెండిటితో అమ్మవారికి పూజ చేస్తారు, మిగతావన్నీ చేసుకోవచ్చు. అలాగే ఇష్టమైనటువంటి నైవేద్యం, ఇప్పుడు 9 రోజులు 9 రకాలు చెయ్యాలా అంటారు, ఒకే రోజు 9 రకాలు పెట్టాలా, అసలు ఎలాగా అనేది వివరించండి. యాక్చువల్ ఏంటంటే మన సంతృప్తి ఎంతవరకు. నేనేం చెప్తానంటే నైవేద్యాలు వండుకోవడంలో శ్రమ పడిపోయి అమ్మవారి మీద అస లేకుండా పూజ చేయడం కంటే మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు నైవేద్యం పెడితే చాలు. జనరల్ గా ఏంటంటే ఫ్రూట్స్ పెట్టినా కూడా పర్వాలేదు, పాలు పెట్టినా పాలల్లో పచ్చకర్పూరం వేసి చక్కగా తేనె వేసి పెడతారు, అది కూడా పెట్టచ్చును. అలా కాకుండా ఏమైనా వండాలి అనుకుంటే పరవాన చూడండి, 9 రోజులు వండుకుంటాను అంటే లలిత సహస్రంలోనే చెప్పారు, దధ్యన్నం ఒక రోజు, మళ్ళీ ఏంటి అంటే గుడాన్నం ఒక రోజు, అలా 9 అన్నాలు, హరిద్రాన్నం ఒక రోజు, అలా చెప్పారు కదా, పప్పు అన్నం, ఇలా మిరప పొంగలి, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకుని ఓపికంటే చేసుకోవచ్చు. కానీ నవావరణ అర్చన చేసేవాళ్ళు జనరల్ గా ఏంటి అంటే ఆ టైంలో విశేషంగా చేసుకుంటారు. మామూలుగా అయితే ఏదో ఒక నైవేద్యం పెట్టి చేసేస్తాము. నవ ఆవరణలకి చాలా మంది 9 ఆవరణలకి నైవేద్యాలు పెడతారు. మళ్ళీ 9 సంఖ్య చాలా ప్రాశస్త్యం కాబట్టి కొంతమంది చాలా మంది 9 రకాలు చెప్పిన 981 నైవేద్యాలు పెడతారు. అలా ఇంకెవరిష్టం వాళ్ళది. కాకపోతే ఏదైనా సరే వీటన్నిటికంటే ఇంపార్టెంట్ అమ్మ మీద ధ్యాస, ఏకాగ్రత లేకుండా ఇవన్నీ పెట్టినా ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఫస్ట్ ప్రశాంతంగా ఏకాగ్రతతో మనం ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు చేసుకుంటే, ఎందుకంటే ఈ లలితకి సంబంధించిన పూజ ఏదైనా కూడా అది లలితా సహస్రం చదవండి లేదా మీరు ఖడ్గమాల చదవండి, బాహ్యం కంటే అంతర్ముఖ సమారాధ్య. ఎందుకంటే అమ్మవారిని చెప్పారు బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పేసి, కాబట్టి అంతర్ముఖంగా మీరు చేసుకునేదే చాలా ఇంపార్టెంట్ తప్ప బహిర్ముఖంగా పెట్టేవేవి కూడా అసలు కాదు. కాబట్టి మీరు ఎంత అంతర్ముఖంగా వెళ్ళగలిగితే అంత మంచిది ఈ 9 రోజుల్లో. ఎందువల్ల అంటే ఈ టైంలో అమ్మవారి శక్తి ఎక్కువ ఉంటుంది అని వాళ్ళు గుర్తించారు. కాబట్టే వసంత నవరాత్రుల్లో లలితాదేవి యొక్క అంటే ప్రతిరోజు అమ్మ శక్తి ఉంటుంది, అది కాదనడానికి లేదు అసలు. కానీ ఈ 9 రోజుల్లో మరింత ఎక్కువ ఉంటుందని వాళ్ళు గుర్తించారు కాబట్టి ఈ టైంలో చేయమన్నారు. ఇప్పుడు సపోజ్ చూడండి, మాఘమాసంలో శ్యామ నవరాత్రులు చేయమన్నారు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఆ టైంలో ఆ దేవత యొక్క శక్తి చాలా ఎక్కువ ఉంటుంది అని ఋషులు మునులు గుర్తించడం వల్ల మనకి చెప్పింది. అంటే ఆల్రెడీ వాళ్ళు మొత్తం అంతా సైంటిస్టులు అందరూ సైన్స్ చేసేసారు. ఆ చేసిన దాన్ని మనం అది తెచ్చుకోవాలి అంటే ఆ వచ్చే ఫలితాన్ని మనం పొందాలి అంటే ఈ 9 రోజుల్లో ఎంత అంతర్ముఖంగా చేసుకోగలుగుతామో అంత బాగా ఆ తల్లికి దగ్గర అవుతుంది. ఆ తల్లికి దగ్గర అయితే ఏమవుతుందండి అంటే ఆనందం వస్తుంది అని అన్నారు. మీరు చూస్తే లలిత అంటేనే ఆనందం, అంటే ఆ పేరే ఆనందం. లోకాన్ లాలిత్యతే ఇది లలిత, లోకాలన్నిటినీ ఎవరైతే ఆనందంలో ఉయ్యాల్లో ఊగిస్తారో ఆవిడ పేరు లలిత. అంటే ఆనందం ఎలా వస్తుంది తెలియకే ఏం చేస్తాం, టీవీ కొనుక్కున్నానండి హ్యాపీ ఏమో అనుకుంటాం, ఎంతసేపు తెలీదు. అంటే ఒక 10 రోజులు 20 రోజులు 100 రోజులు ఆ తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది, ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది, కారు కావాలనిపించింది, కొనేసుకున్నారు, హ్యాపీ. కానీ ఆ కారు ఎంతసేపు ఉంటుంది, మహా అయితే 6 నెలలు. 6 నెలల తర్వాత కారు మీద మీకేం మోజు లేదు, రోజు వస్తున్నారు వెళ్తున్నారు అంతే. అదే ఇంకో ఏంటంటే నగ కొనుక్కున్నారు, అది అంతే. లేదా ఈ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, అది అంతే. మళ్ళీ ఆ ప్రమోషన్తో ఆగిపోతే మన కావట్లేదు కదా, ఇంకోటి కావాలనిపిస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంది. ఆ కావాలనిపిస్తుంది అంటే అది ఏమిటి అంటే నాకు హ్యాపీ ఇవ్వలేదు, ఎప్పుడై ఆ టెంపరీగా ఇచ్చిందంతే. అంటే క్షణికానందం. ఆ క్షణికానందం వల్ల ఏం మిగులుతుందండి అంటే ఫైనల్ గా బాధే మిగులుతుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం లేదు. మీరు చదువుకున్నారు,
చదువుకున్నారనుకో మీకు వచ్చే విద్య వల్ల వచ్చే ఆనందం ఏంటి అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది చూస్తే. అదే కనుక టీవీ చూశారు దానివల్ల ఆనందం వస్తుంది. రోజంతా మీరు ఏ పని లేకుండా టీవీ చూడండి, సాయంత్రం అయ్యేసరికి మీరు ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు నిజం చెప్తే. లేకపోతే ఏదో డిప్రెషన్ లా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ పని లేకుండా కూర్చుంటే. అంటే దేహానికి ఎప్పుడూ శ్రమ ఉండాలి, ఖాళీగా కూర్చోకూడదు. అది ఎప్పుడు అర్థం అవుతుంది అని అంటే ఈ క్షణిక ఆనందాలన్నీ వదిలేసినప్పుడు. అది అర్థం అవ్వాలి అంటే తప్పకుండా మనం సంపాదించాల్సినవి ఏవి కాదుట, రెండే రెండు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే అదే లలిత అంటే. ఆ రెండు ఏంటో కూడా చెప్పేశారు. శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. శివ ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ టు లలిత అన్నారు. శివ అంటే ఏంటి అంటే మామూలుగా చాలా మంది జనరల్ గా ఏంటంటే చిదానంద రూపం శివోహం శివోహం అని చెప్పడం వల్ల శివుడు అంటేనే చిత్ అనే ఆనందాన్ని ఇస్తాడు. చిత్ అంటే ఏంటి, జ్ఞానము అంటే అగ్ని కదా. చిత్ అంటే చితి పేర్చారు అని అంటారు మీరు చూసి. ఆ చిత్ అంటే ఏంటి, అగ్ని. అదే నిజం. ఆ నిజం అంటేనే జ్ఞానం అని అర్థం. అంటే శివుడు జ్ఞానం ఇస్తాడని అనుకుంటున్నాం మనం. అమ్మ ఏమో శక్తి ఇస్తుంది, ఆవిడ పేరులోనే శక్తి ఉంది కదా అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటి అంటే శివుడి యొక్క జ్ఞానశక్తి అమ్మవారు, అమ్మ యొక్క శక్తి శివుడు. అంటే శక్తిని ఎవరిస్తారు అంటే శివయ్య. అందుకే ఇంట్లో కూడా చూస్తే నాన్నగారు ఎప్పుడు మనం ఎదగడానికి ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు, అమ్మ ఎప్పుడు మనం బతకడానికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. మన కళ్ళతో మన ఎదురుగుండా ప్రత్యక్ష అంటే మనకి ప్రత్యక్ష దైవాలంటే ఎవరు, సూర్యుడు చంద్రుడు తల్లి తండ్రి గురువు. ఈ ఐదుగురే మనకి ప్రత్యక్ష దైవాలు. ఎందుకంటే మన ఎదురుగుండా వాళ్ళు కనిపిస్తూ, ఇంకా సూర్యుడు చంద్రుడు ఏంటంటే మనకి ఇస్తున్నది ఏంటో మనకు తెలియదు. తల్లి తండ్రి గురువు అయితే ఖచ్చితంగా మనలో లోపాలు తీసేయడం మనకు తెలుస్తుంది. మనం చేసే తప్పులకి వాళ్ళు సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నువ్వు తప్పు అని ఎప్పుడు మిగతా వాళ్ళు ఎత్తి చూపినట్టు చూపించరు. కాబట్టి ఈ ఐదే ప్రత్యక్ష దైవాలు మన లైఫ్ లో. ఆ ఐదు మనకి అవి ఏం చేస్తున్నాయో చూస్తే సరిపోతుంది. తల్లి తండ్రి ఏంటి చూడండి, తండ్రి ఏమో ఉత్సాహం ఇస్తున్నాడు, తల్లి ఏమో జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ రెండు కల్పించేది గురువు. అది మనకు అర్థం అవ్వాలి అంటే వీళ్ళు ముగ్గురు ఇది ఇస్తున్నారు ప్రత్యక్షంగా మనకు కనిపించేటట్టు అని మనకు అర్థం అవ్వాలి అంటే మనకు కనిపిస్తున్న సూర్యుడు చంద్రుడు మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే సూర్యుడు ఏం చేస్తాడు, ప్రాణశక్తిని పెంచుతాడు. పెంచితే వీళ్ళు అసలు ఏం చెప్తున్నారో మనకు అర్థం అవుతుంది. మన మైండ్ లో ఉన్న స్టెబిలిటీని చంద్రుడు ఇస్తాడు. కాబట్టి మైండ్ను ప్రాణశక్తి అంటే ఆత్మశక్తి పెరిగి మైండ్ కనుక ఏకాగ్రతగా ఉంటే అవతల వాళ్ళు చెప్తున్నది మనకి అర్థం అవుతుంది. అది మనం అర్థం చేసుకునే శక్తే లలిత అంటే. ఇవన్నీ అంటే మనకి ఒక్కొక్కళ్ళు విడమర్చి అంటే సూర్యుడు వచ్చోసారి చంద్రుడు వచ్చోసారి తల్లి తండ్రి గురువు వీళ్ళు చెప్పినప్పుడు మనకి అర్థం అవ్వకపోయినా ఆ లలితా సహస్రం అంటే లలితా సహస్రం అనుకోండి, లలితాదేవికి సంబంధించిన ఏది చేసినా సరే తద్వారా మనకి తెలియకుండానే మనకు అర్థం అవుతుంది. కానీ ఆ తత్వం అర్థం చేసుకోవడమే చాలా ఇదమ్మా. ఈ 9 రోజులు ఇలా విశేషంగా అసలు అమ్మని ఆరాధించడానికి అత్యంత విశేషమైన రోజులు అని చెప్పారు. అలాగే కొంతమంది ఏంటంటే మీరు ఆశ్వేజ నవరాత్రుల్లో గనక చూస్తే రంగుకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎరుపు వస్త్రం వేసుకోవటం, ఎర్రటి గాజులు, చక్కగా పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని ఎరుపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి ఇప్పుడు ఈ నవరాత్రుల్లో రంగు ఏదన్నా ప్రధానంగా ఉంటుంది? ఇక్కడ కూడా అసలు నిజం చెప్తే లలితాదేవి అంటే ఎరుపు రంగు వేసుకుంటారు, లేదా అరుణవర్ణం. అరుణవర్ణం అంటే ఏంటి, ఎరుపు ఎల్లో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఆ కలర్ అంటే అందుకే అరుణాం కరుణాం తరంగితాక్షి. ఆరెంజ్ లా ఉంటుందా, ఎలా ఉంటుందా? అది ఎరుపును పసుపు కలిపి ఆ మిక్స్ అయిన కలర్ ఏదైతే ఉంటుందో అది ఒక రకంగా చెప్పాలంటే ఆరెంజ్ అనుకోండి, లేదా గోల్డ్ కలర్ లో చాలా వచ్చేది. ఆ కలర్ వేసుకుని ఉంటారు. కానీ చాలా మంది ఎరుపు రంగే, ఎందుకంటే లలితాదేవి కూడా ఎరుపే వేసుకుంటారు. అది అయితే ఈజీగా ఫైండ్ చేయగలం కాబట్టి ఎరుపు రంగు దుస్తులు వేసుకుని. ఇప్పుడు వస్త్రాలు కూడా అలా వేసుకుంటారమ్మా ఈ నవరాత్రులకు కూడా? అంటే దీక్ష పట్టిన వాళ్ళు, దీక్ష తీసుకుంటే మాత్రం వేసుకోవచ్చు. అంటే ఈ నవరాత్రులకు కూడా దీక్ష లాగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా దీక్ష అన్ని నవరాత్రులకి దీక్ష తీసుకోవచ్చు. ఆ 9 రోజులు తీసుకుంటారు కొంతమంది, నెల రోజులు 40 రోజులు తీసుకుంటారు కొంతమంది, 21 రోజులు. అది మన స్తోమత, అంటే మనం ఎంత చేయగలము, మన శక్తి అంటే మిగతా అన్ని కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని. ఎందుకంటే గృహస్థాశ్రమంలో కొన్ని ధర్మాలు ఉంటాయి, వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడితే అడ్డంకి ఉన్న వాళ్ళు, మేము 9 రోజులు మాకు కష్టం అవుతుందండి అన్నవాళ్ళు చివరి 3 రోజులు అలా చేసుకోవచ్చు.
అప్పుడు అప్పుడు ఎలాంటి ఆరాధన ఇలాగ దీపం పెట్టుకోవడం దీపం పెట్టుకోవచ్చు. కలశం ఆరాధన లేని వాళ్ళు, ఆనవాయితీ లేని వాళ్ళు కలశం పెట్టాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. లలితాంబారి ఫోటో చాలు. మీరు అన్నట్టుగా శ్రీచక్రం లేదంటే యంత్రం అయినా యంత్రం పెట్టుకోవచ్చు. కొంతమందికి ఆ యంత్రం అన్నా కూడా భయం వేస్తుంది అంటే ఫోటో పెట్టుకోవచ్చు. ఆ ఫోటో లేకపోయినా పర్వాలేదు, కానీ మన మనసులో ఆవిడ ప్రతిష్ఠించుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకన్నా ఆనందమే ఉంటుంది. కానీ చాలా మీరు చెప్తుంటే అర్థమైంది, చాలా విశేషమైన రోజులు ఇవి. ఇంతకాలం పాటు అంతగా తెలియలేదు వసంత అంటే ఉగాది అంటే ఆ ఉగాది రోజు వరకే చూస్తాము, తర్వాత వచ్చి శ్రీరామనవమి ఇవి చాలా ఇదిగా జరుపుకుంటాం. కానీ మధ్యలో ఉండే ఈ నవరాత్రులు సంవత్సర ప్రారంభం ఎంతో విశేషం. ఇప్పుడు మనందరికీ కూడా అంటే యంగర్ జనరేషన్ కి స్పిరిచువాలిటీ గురించి బాగా తెలుస్తుంది, మన సంస్కృతి సాంప్రదాయం శాస్త్రం గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి ఇవి ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నానమ్మా. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.